ఈరోజు మన టాపిక్ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్. ఎస్క్యూఎల్ ఫంక్షన్లో నెంబర్ ఫంక్షన్ అనేది మనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ వన్ ఏబిఎస్. అసలు ఏబిఎస్ ఏంటిది? ఏబిఎస్ అనేది అబ్సల్యూట్లీ వాల్యూ. అంటే మనకి ఏదైనా సపోజ్ 100 అని ఇలా ఒక వాల్యూ వచ్చిందనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ అనేది 100గా డిస్ప్లే అవుతుంది. అదే 378 ఇదేంది? మైనస్ వాల్యూ కాకుండా పాజిటివ్ వాల్యూ వచ్చింది. దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది? అంటే పాజిటివ్ ఉంది కానీ పాజిటివ్గానే ఉంటుంది 378. అదేవిధంగా -890 అని ఉంది. దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్గా చూపిస్తుంది 890. అంటే ఇక్కడ ఏం అర్థమైందంటే ఈ ఎగ్జాంపుల్ బట్టి అబ్సల్యూట్ అనేది మనకు వచ్చే నెంబర్లో నెగిటివ్ ఉన్నా లేదా పాజిటివ్ ఉన్నా మనకి పాజిటివ్గానే చూపిస్తుంది. పాజిటివ్ అంటే నెగిటివ్ కాదని ప్లస్ సైన్ అని మీనింగ్. ప్లస్ సైన్ అయినా ఎప్పుడు సైన్ చూపించదు, నెగిటివ్ అనే సైన్ చూపిస్తుంది మీనింగ్. ఇక్కడ ప్లస్ లేదా అని అనుకోకూడదు, అది మీనింగ్. ఏబిఎస్ అంటే ఏంటంటే పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మనకి పాజిటివ్గానే డిస్ప్లే అవుతాయి. ఇచ్చిన నెంబర్ని సేమ్ పాజిటివ్గానే డిస్ప్లే అయ్యేదాన్ని ఏబిఎస్ అబ్సల్యూట్ వాల్యూ అంటారు. అది ఇది మాత్రం సింగిల్ పారామీటర్, అంటే ఓన్లీ ఒక వాల్యూ ఉంటుంది పారామీటర్ అనేది. పారామీటర్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను. సెలెక్ట్ ఏబిఎస్. ఇక్కడ పారామీటర్ అంట ఏదైనా ఒక వాల్యూ, ఎక్స్ప్రెషన్ అనొచ్చు, పారామీటర్ అనొచ్చు, ఏదైనా ఓన్లీ వన్ ఎక్స్ప్రెషనే ఉంటుంది. ఫ్రమ్ డ్యూయల్ అనేది డ్యూయల్ టేబుల్, ఇది ఒక టెస్టింగ్ టేబుల్. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఈ ఎక్స్ప్రెషన్ 1 ప్లేస్లో మనం ఏదైనా రాయాలి. సేమ్ అలాగే సెలెక్ట్ ఏబిఎస్ ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి కాబట్టి ఏది ఒక వాల్యూ అనుకున్నాం, ఏదైనా సపోజ్ -567 ఫ్రమ్ డ్యూయల్. దీన్ని రన్ చేద్దాం. రన్ అంటే సెలెక్ట్ రన్ బటన్. రన్ చేస్తే కాబట్టి మైనస్ అన్నది పాజిటివ్గా చూపిస్తుంది. అర్థమైంది? అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఏబిఎస్, ఇంకొక వాల్యూ ఏమనుకున్నాం 500, పాజిటివ్ 500 ఫ్రమ్ డ్యూయల్. దీని కూడా సెలెక్ట్ రన్. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది? 500. అంటే ఇక్కడ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వచ్చినా పాజిటివ్ వాల్యూ వస్తుంది. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏబిఎస్ అంటే ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ అని మీనింగ్. అది సింపుల్గా చెప్పాలంటే. దీని అదే ఏదైనా టేబుల్లో ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్. ఈ టేబుల్లో ఒక డేటా ఉంది. ఈఎంపి డేటాలో ఏదైనా ఈ శాలరీలో నెగిటివ్ ఎక్కడ నెగిటివ్ వాల్యూస్ లేవు. సో ప్రీవియస్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని నెగిటివ్ వాల్యూ కూడా చెప్తాను. సో లేవు కానీ చెప్తాను ఒక ఎగ్జాంపుల్. శాలరీ ఉంది, ఈ శాలరీ మీద చేద్దాం. సెలెక్ట్ ఏబిఎస్ ఆఫ్ ఈ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో వాల్యూ పెడతాం. ఇక్కడ డ్యూయల్ టేబుల్ అన్నప్పుడు వాల్యూ పెడతాం, అదే టేబుల్ నేమ్ తీసుకునేటప్పుడు కాలం నేమ్ ఇస్తాం. అది కాలం నేమ్ ఏంటి? శాల్. సింపుల్గా చూసుకొని డ్యూయల్ టేబుల్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్లో వాల్యూ ఇస్తాం, డైరెక్ట్ టేబుల్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్లో కాలం నేమ్ ఇస్తాం డైరెక్ట్ ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు రన్ చేయాలి. సెలెక్ట్ రన్ చేస్తే చూడండి, శాలరీ యొక్క కాలంలో మైనస్ వాల్యూలు ఉంటే పాజిటివ్గానే వస్తాయి, కానీ ఇక్కడ అన్ని పాజిటివ్ ఉన్నాయి కానీ పాజిటివ్గానే వస్తుంది. పాజిటివ్ ఉన్న పాజిటివ్, నెగిటివ్ ఉన్న పాజిటివ్గానే వస్తుంది. ఇది కంప్లీట్గా అబ్సల్యూట్ ఏబిఎస్ అంటే ఈ కాన్సెప్ట్ అనేది. థ్యాంక్ యూ guys, and like and subscribe.